నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పకడ్బందీగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ, పైలట్ ప్రాజెక్టు సర్వే. రామ్నగర్లో సర్వే తీరును పర్యవేక్షించిన జిల్లా పాలనాధికారి. పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని ఆదేశాలు. మార్కెట్ యార్డ్లో ప్రారంభమైన సోయా కొనుగోళ్లు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. అట్టహాసంగా సాగుతున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. కోలాహల వాతావరణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ, పైలట్ ప్రాజెక్ట్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇజార్ శిషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని రామ్నగర్లో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకున్న అనంతరం ఫోన్లో ఫోటోలు తీయాలన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరించడం వల్ల సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. అర్హులందరూ ఒకే కార్డు ద్వారా సేవలు పొందడానికి వీలుగా ఉంటుందన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మావల తహసీల్దార్లు శ్రీనివాస్, వేణు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, వార్డ్ కౌన్సిలర్ షానవాజ్, వార్డ్ ఆఫీసర్ కమల తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం ప్రారంభించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర దొరకాలని, అదేవిధంగా ధర స్థిరంగా ఉండే దిశగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్లో శుక్రవారం మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా కార్యక్రమ అతిథులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తూకం యంత్రాల వద్ద పూజలు జరిపి కొనుగోళ్లను ప్రారంభించారు. కొనుగోళ్లకు వచ్చిన తొలి రైతును సత్కరించారు. తేమ యంత్రాలు, ఇతరత్ర అంశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సోయాకు మద్దతు ధర 4,892 రూపాయలను అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మార్క్ఫెడ్ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి మధుకర్, డీసీఓ మోహన్, అధికారులు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు ముకుంద్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సంవత్సరం కాలం రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాల గురించి రైతులకు ఇబ్బంది కలగకుండా వారికి పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదివరకే పత్తి పంట కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించారని తెలిపారు. రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వ విధి విధానాలతోనే మార్కెట్ యార్డుకు తీసుకురావాలని సూచించారు. రైతులు ఎవరు ఎప్పుడు మార్కెట్కి వచ్చినా వారికి పూర్తి అవగాహన కలిగించి చిన్న చిన్న విషయాలలో వారిని ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా రైతులకు సహకరించి సంవత్సర కాలం పాటు కష్టపడ్డటువంటి రైతు పంట అమ్ముకునేటప్పుడు మాత్రం ఏ రకమైనటువంటి బాధలు ఉండవద్దు. మరి ఇప్పటికే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విషయాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పత్తి విషయంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని మరి ఇప్పటికే ప్రైమరీగా ఒక 2 సమావేశాలు కూడా పూర్తయిపోయినాయి. నిన్ననే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని సీసీ అధికారులతో, రైతులతో ఏర్పాటు చేసి పత్తి కొనుగోలును కూడా సాధ్యమైనంత తొందరగా పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా సీసీ ద్వారా ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు భక్తి భావాన్ని చాటుతున్నారు. పట్టణంలోని ఆయా కాలనీల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి, శారదామాత మండపాల వద్ద ప్రత్యేక పూజలు ఆచరిస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఊరువాడ దుర్గాదేవి శారదాదేవి విగ్రహాలను మండపాలలో ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తుల నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోజుకో రీతిలో అమ్మవారిని అలంకరించి భక్తితో కొలుస్తున్నారు. ఉపవాస దీక్షలు పాటిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆయా మండపాల వద్ద ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరుస్తోంది. మంగళ హారతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. వేద పండితుల వేద మంత్రాలతో ఆయా ప్రాంతాలు దేవి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో రెండవ రోజు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రతిష్ఠించిన శారదాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. అంతకుముందు అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండపం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. यावच्छक्ति पूजा यावच्छक्ति अशोचारे श्री महाकाली महास्मृता पूजनमहं करिष्ये अक्षतलिदन्ति ओम गणां स्वागतं हवामे అదేవిధంగా స్థానిక గంగాపుత్ర శివాలయంలో ప్రతిష్ఠించిన శారదాదేవి మండపం వద్ద సైతం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. వేద పండితుల సూచనల మేరకు మహిళలు పూజలు జరిపారు. తమ కుటుంబాలను చల్లంగా ఉంచాలని అమ్మవారిని ప్రార్థిస్తూ పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ओम श्रीमन्महादेवेभ्याय नमः। शंखराय स्वदं भूतं शंखरायं परमेशां गंगे च यमुने चैव कृष्णा गोदावरी नर्मदा सिंधु कावेरी जलेस्मिन् ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నడపాలంటే ప్రయాణికులు జంకే పరిస్థితి నెలకొంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొనడం, వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం వంటి కారణాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులపై ఏడీబీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వంటి నిత్యం రద్దీగా ఉండే ఏరియాలలో వాహనాన్ని నడిపేందుకు ప్రయాణికులు జంకే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఎక్కువైన సమయాల్లో రహదారిపై కనీసం నడిచేందుకు సైతం వీలుండడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. డివైడర్ల చుట్టూ పక్కన తోపుడు బండ్లు నిలుపుతుండడం, వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రస్తుతం వీధి వ్యాపారస్తులకు వేరే మార్గం లేకుండా పోయింది. వీధి వ్యాపారస్తుల కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్లలో ఓవైపు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా పండగ సమయాల్లో దుకాణాల వద్ద వాహనాన్ని నిలిపేందుకు సైతం స్థలం లేకపోవడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కారణాలతో దుకాణాల్లో గిరాకీ కూడా తగ్గుతోందని వాపోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనూ అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదంటున్నారు దుకాణదారులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ట్రాఫిక్ సమస్యలు వేధిస్తుండడంతో దుకాణదారులకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సమస్యను దూరం చేయాలని, వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి గండ్ర సంతోష్ డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయంలో కనీసం నడిచేందుకు కూడా వీలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తోపుడు బండ్లోళ్ళు ఫుట్పాత్ షాపుల మీద ఇప్పుడు ఏదైతే మనకు దేవీచంద్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్ వరకు, ఇటు అంబేద్కర్ చౌక్ నుంచి నేతాజీ చౌక్ వరకు ఎక్కడ చూసినా కానీ మొత్తం మధ్యలో తోపుడు బండ్లతోని అస్తవ్యస్తంగా ఉన్నది. ఇటు షాపుల దగ్గర ట్రేడ్ లైసెన్స్ల పేరు మీద మున్సిపాలిటీలు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. మరి ఫుట్పాత్లు తొలగిస్తామని చెప్పి గతంలోనే హామీ ఇచ్చిండ్రు. పలుమార్లు ఎన్నిసార్లు విన్నవించిన వ్యాపార సంఘం విన్నవిస్తే ఆవు తీస్తామని అంటున్నారు. ఈరోజు మహిళలు అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు పండగ సమయాల్లో కానీ ప్రతిరోజు 11 గంటల నుంచి 5 గంటల వరకు వెళ్ళాలంటే ఈరోజు చాలా కష్టంగా ఉన్నది. చిన్నపిల్లలు స్కూల్ టైమింగ్లో ఎన్నో అంటే ఎట్లా ఉన్నదంటే ఇది మనకు ఎట్లయితే ఒకటి ఇరుకు సందులనే ఇట్లాంటి కాళ్ళు వస్తాయి, ఇట్లా బండ్లు వస్తాయి, మళ్ళీ అక్కడ తోపుడు బండ్లు ఉంటాయి, గింతే సందు ఉంటుంది. 4 ఫీట్ల సందులకి ఇలా కారు తీసుకొని పోవాలంటే కష్టమవుతున్నది. ఈరోజు అధికారులు, మున్సిపల్ యంత్రాంగము, పోలీసులు అందరూ కూడా అట్లాగే రాజకీయ నాయకులు దయచేసి అన్ని పార్టీలకు ఒకటే విన్నవిస్తున్నాం.
మనది కూడా మనం కూడా ఇప్పుడు మీ పక్కకే పోయి నిర్మల పోయి చూడు, ఎక్కడైనా ఫుట్పాత్ బండ్లు ఉంటాయి రోడ్ల మీద. ఈ ఆదిలాబాద్ పట్టణంలోని ఈ ఫుట్పాత్ బండ్లు అది ఇది ఉన్నది. దయచేసి ఫుట్పాత్ వాళ్ళకి ఒక దగ్గర మంచి ప్రత్యామ్నాయం చూపించేసి ఇమ్మీడియట్లీ ఫుట్పాత్ తొలగించాలని చెప్పి కోరుతున్నాను. న్యాయవాదులపై దాడులు జరగకుండా న్యాయవాద పరిరక్షణ చట్టం అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నాగేష్ అన్నారు. హైడ్రా బాధితులకు అండగా నిలిచిన న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ జిల్లా న్యాయస్థానం ఎదుట ధర్నా నిర్వహించారు. హైడ్రా బాధితుల తరపున పోరాడిన న్యాయవాది కలీంపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. జిల్లా న్యాయస్థానం ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నాగేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్, న్యాయవాదులు రహీం, చందు సింగ్, అమరీందర్ రెడ్డి, కార్డు రవి, విశ్వనాథ్, సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నాగేష్ మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హైడ్రా బాధితుల తరపున అండగా నిలిచిన వ్యక్తి న్యాయవాదని తెలిసి కూడా పోలీసులు దాడి చేశారన్నారు. న్యాయవాదులపై దాడులు పునరావృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందించి న్యాయవాద పరిరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాది అని తెలిసి కూడా పోలీసులు దౌర్జన్యంగా దాడి చేసి అతని కొట్టుకుంటూ తీసుకుపోవడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము పోలీసులను హెచ్చరించడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళ యొక్క తీరును మార్చుకోవడం లేదు. పోలీసు యొక్క తీరును మార్చుకోనట్లయితే రేపు పోలీసులు వారి యొక్క కేసులన్నింటినీ కూడా న్యాయస్థానాలకే తీసుకురావడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగా చట్టానికి పోలీసులు అతీతం కాదు. కాబట్టి చట్టాన్ని కనుక పోలీసులు చేతిలో తీసుకుంటే మీ మీద కూడా ప్రతి న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్లు వేసి మిమ్మల్ని కూడా కటకటాల పాలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నల్ల కోటుకు కాకి చొక్కాకు కెమిస్ట్రీ మధ్య బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇకనైనా మీ తీరును మార్చుకోనట్లయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయవాదులందరం కూడా కలిసికట్టుగా బుద్ధి చెప్తామని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా న్యాయవాదులం అందరం కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాము. మరి న్యాయవాదుల మీద దాడి చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వాలు ఇంత కూడా చట్టాలు చేయడం లేదు. ఇప్పటికైనా న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరం కూడా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది. కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు. దేవి ఆలయాలను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలతో భక్తి భావాన్ని చాటుతున్నారు. నవరాత్రి వేడుకలతో జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకొని పలు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బేల మండల కేంద్రంలోని సుప్రసిద్ధ మహంకాళి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. నవరాత్రుల దృష్ట్యా ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. 9 రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేక పూజలు హారతులతో కొలుస్తున్నారు. ఆలయంలో జరిగే ప్రత్యేక హారతి సమయంలో భక్తులు భారీ ఎత్తున హాజరవుతున్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి హారతి అందజేస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరుపుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హారతి అనంతరం పండ్ల పంపిణీ చేపడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా మహంకాళి అమ్మవారి ఆలయంలో నియమనిష్టలతో నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారికి హారతి అందించే సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. इथे सगळ्या परिसरातले लोक आणि आजूबाजूच्या गावचे लोक सुद्धा येतात आरतीला. 9 दिवस उपवास धरून सगळे श्रद्धाने भक्तीने लोक इथे येतात आरती करायसाठी. तर आपल्याला है ना सगळेजण मिळून इथं सहकार्य करून आपण आरती पूजा आणि सगळे हे आपला उपवास धरून मनामध्ये
श्रद्धा भक्तीने इथे येत आहो. तर असेच याची इच्छा करा. आणि इथे बेला मंडलमध्ये महाअन्नदानाचा कार्यक्रम सुद्धा असते. त्यामुळे सगळं गावकरी आणि परिसरात जेवढे काही लोक आहोत आपण उपवास धरणारे असो किंवा नसो त्यांनी सगळे इथे येऊन आपल्या भोजनाचा आस्वाद घ्यावा आणि आरतीला సగరేజన యావేత్. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఏజెన్సీ కోటాను ప్రకటించిన తర్వాతే డిఎస్సి నియామకాలు చేపట్టాలని ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీర్పుకు వ్యతిరేకంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లను వెలిబుచ్చారు. ఏజెన్సీ కోటా ప్రకటించిన తర్వాతనే డిఎస్సిలో నియామకాలు జరపాలన్న న్యాయస్థానం తీర్పును లెక్క చేయకుండా ప్రభుత్వం నియామకాల కోసం ధృవపత్రాల పరిశీలన జరపడం ఎంత మేరకు సమంజసమని ఏజెన్సీ డిఎస్సి సాధనా కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోమేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ తీర్పుకు వ్యతిరేకంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏజెన్సీలో 5వ షెడ్యూల్, పేసా, 1/70 చట్టాలున్నప్పటికీ గిరిజనేతరులకు పోస్టింగ్లు ఎలా ఇస్తారంటూ నినాదాలు చేశారు. ధర్నాలో టి మేస్రం రవి, రఘుపతి, మేస్రం సురేష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని యువత ఉద్యోగాలు లేక రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు సోమేష్ అన్నారు. ఇంద్రవెల్లి సభలో ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేశారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏజెన్సీ కోటాను ప్రకటించిన తరువాతే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్యాయం చేసింది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ఐటీడీఏలో ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ గత 12 సంవత్సరాల నుండి భర్తీ చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. కానీ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి మాకేదో న్యాయం చేస్తుందని మేము అనుకున్నాము. కానీ ఏజెన్సీలో కానీ ఇప్పటి వరకు 10 నెలలు గడుస్తున్నా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక పోస్టులు కూడా భర్తీ చేయలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా అని ఏజెన్సీ ప్రాంతాన్ని ఇంద్రవెల్లిలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా రోడ్లపైన తిరుగుతున్నా కూడా కనీసం కనికారం లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్లు కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడిన డిఎస్సిలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులో కోర్టు ఆర్డర్ వచ్చినంత వరకు ఏజెన్సీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ జరగవద్దని కూడా కోర్టు నుంచి తీర్పు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం విడుదల చేసి 1:3 ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ని ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేయాల. ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ మరియు పీసా చట్టం, అదేవిధంగా 1/70 చట్టం అమలు ఉండగా గిరిజనేతరులకు ఎలా ఇస్తారు ఐటీడీలో పోస్టులు? ఏజెన్సీ ప్రాంతంలో ఖచ్చితంగా పోస్టులు ఇవ్వకుండా ఆపాలి. లేని పక్షంలో ఈరోజు వారం రోజులలో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు నియమాలు ఆకకపోతే ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. సివిల్ సప్లై కార్మికుల సమస్యల పరిష్కారానికి సివిల్ సప్లై కమిషనర్ హామీ ఇవ్వడం పట్ల ఏఐటీయూసీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. సివిల్ సప్లై కార్మికులకు వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా సివిల్ సప్లై కమిషనర్ హామీ ఇవ్వడం పట్ల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఛార్జీలు పెంచడాన్ని స్వాగతిస్తూ స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు అందజేశారు. ఏఐటీయూసీ సాధించిన విజయంగా అభివర్ణిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే అఫ్రోజ్, జిల్లా నాయకులు ఊషన్న, లక్ష్మీపతి, సలీం, జమ్ము, విశాల్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ గురువారం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం సమ్మె నోటీసు ఇచ్చే సమయంలో సివిల్ సప్లై కమిషనర్తో చర్చలు జరపాలన్నారు. చర్చల్లో నాయకులు పెట్టిన డిమాండ్లను కమిషనర్ అంగీకరించారని, గతంలో ఎగుమతి దిగుమతికి 20 రూపాయలు ఇచ్చేవారని ప్రస్తుతం దాన్ని 29కు పెంచారని తెలిపారు. బోనస్ 6,500 నుంచి 7,500కు పెంచడంతో పాటు సంవత్సరానికి 2 జతల యూనిఫామ్, కుట్టు కూలీ గతంలో 1,300 ఉండగా ప్రస్తుతం 1,600 రూపాయలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వీళ్లకు దిగుమతి ఎగుమతి ఏదంటే 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు అది 29గా పెంచడం జరిగింది. అట్లాగే స్వీట్స్ కూడా వాళ్ళకు దసరా సందర్భంగా స్వీట్స్ ఇచ్చేవాళ్ళు 800 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 900 చేయడం జరిగింది. దసరా సందర్భంగా బోనస్ ఇచ్చేవాళ్ళు ఈ బోనస్ 6,500 నుంచి 7,500 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము 2 జతల యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు దానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇంతకుముందు 1,300 ఉండే ఇప్పుడు 1,600 చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్లకు పిఎఫ్ అనేది కట్ కావడం జరుగుతుంది. కానీ పెన్షన్ అనేది వాళ్ళకు ఇవ్వడం లేదు. పెన్షన్ అప్లికేషన్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపడం లేదు. అప్పుడు దీన్ని కూడా అంగీకరించడం జరిగింది.
బేలా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఐఓ రవీందర్ కుమార్ హాజరై వేడుకల్లో పాల్పంచుకున్నారు. బతుకమ్మ సంబరాలను పలు విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా జరుపుతూ పండగ ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియచెబుతున్నారు. వేడుకల్లో విద్యార్థినులు సైతం ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంటోంది. బేలా మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా చేపట్టారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఐఈఓసి రవీందర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి గౌరమ్మకు పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థులతో పాటు మహిళా అధ్యాపకులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ భగవాన్లు, మాజీ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐఈఓసి రవీందర్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను కళాశాలలో ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువులోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. కేవలము పండుగలు కాదు, పండుగ ప్రత్యేకత ఉంది. 9 రోజులు 9 నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క వేషాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా మనలో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ పండుగ కేవలం గవర్నమెంట్ కార్యాలయాల్లో కాకుండా కాన్స్టిట్యూషన్ కూడా జరుపుకుంటున్నాము. అన్ని విద్యా సంస్థలు కూడా జరుపుకుంటున్నాము. ఈ పండుగకు వివిధ రకాల పూలను సేకరించి ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని అందరికీ అన్ని కలర్లలో అన్ని రంగులలో ఉన్నటువంటి అన్ని వివిధ రకాల పూల్ని పేర్చి జతపరిచి దాన్ని భక్తి శ్రద్ధలతో గౌరవం చేసి దాని పూజలు జరుగుతుంది. పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం పదవీకాలం ముగియడంతో పాత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షురాలు మంచిగట్ల ఆశమ్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఏ కష్టం వచ్చినా కూడా వారందరూ ఇన్ని పోరాటాలు చేస్తున్న నాకు ఎప్పుడు కూడా అందరూ తోడ్పాటుగా ఉంటూ మరి కుల సంఘాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి వారందరూ సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఈ ఎన్నికలకు ఓటింగ్ పద్ధతిలో గెలిచి మరి 3 సంవత్సరాలు అనాథ శవానికి అంత్యక్రియలు జరిపి బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. యావత్మాల్ జిల్లాకు చెందిన అశోక్ అనే వ్యక్తి గత 3 రోజుల కిందట రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవించే ఆయన మృతి చెందిన సమాచారాన్ని పోలీసులు సంబంధీకులకు చేరవేయగా మృతుడి మామ రిమ్స్కు వచ్చారు. అంత్యక్రియలు జరిపేందుకు ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీసులు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్కు విషయాన్ని చేరవేశారు. సొసైటీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ, పైలట్ ప్రాజెక్టు సర్వే. రామ్నగర్లో సర్వే తీరును పర్యవేక్షించిన జిల్లా పాలనాధికారి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని ఆదేశాలు. మార్కెట్ యార్డ్లో ప్రారంభమైన సోయా కొనుగోళ్లు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. అట్టహాసంగా సాగుతున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ, కోలాహల వాతావరణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.